ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకునే దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూస్తున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు నీ అమూల్యమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడి మరలా మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. ఎన్నో అమూల్యమైన సంగతులు మీ వాక్యం వివరించుచుండగా అర్థము కాని లోకము దాన్ని ఎలా అపార్థము చేసుకుంటుందో, పరిశుద్ధ గ్రంథానికి ఎలాగైనా అపరిశుద్ధతను ఆపాదించాలనుకుంటున్నా అనేక మంది బుద్ధిహీనుల మనసు ఎక్కడ ఆగిపోయిందో, వాక్యాన్ని బట్టి మేము వినిచుండగా వాక్యం ఎంత గొప్పది, లోకం ఎంత చెడ్డది అనే గొప్ప విషయాన్ని మా మనసులకు అర్థమయ్యేలా తెలియచేయండి తండ్రి. జరుగుతున్న ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూర్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఒక చక్కటి అంశాన్ని ఈరోజు భూమి మీద మన దైనందిన జీవితంలో మనం గుర్తించలేకపోతున్న క్రైస్తవ్యానికి ఏర్పడుతున్న ఒక ప్రధానమైన సమస్య కోసము ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. మనం నివసిస్తున్న ఈ భారతదేశంలో భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు మనం ఆలోచించగలిగితే రోజు రోజుకి మన దేశపు కరెన్సీ విలువ పడిపోతుంది. తద్వారా ఏమవుతుంది అంటే దేశంలో ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయి ఒక మనిషి బ్రతకలేని పరిస్థితుల్లోనికి ఈరోజు మనము చేరుకుని ఉన్నాము. భౌగోళికంగా మనం చూస్తే అనేక సమస్యలు, అనేక యుద్ధాలు, అనేక చోట్ల అల్లరులు, అనేక చోట ఘర్షణలు, ఇవన్నీ కంటికి కనిపించే సమస్యలు. చెప్పాలంటే ఏదో ఒక విధంగా శాంతియుతంగా అయినా ఆయుధాన్ని చేతపట్టైనా వీటిని అణగార్పవచ్చేమో. కానీ నేడు భారతదేశంలో అనేక మందిని ఎక్కువగా కబలిస్తున్న ఒక ప్రధానమైన సమస్య అనేక చోట్ల మరి విద్వేషాలకు, అనేక చోట్ల మరి కోపాలకు, అనేక చోట్ల మరి తెలివిలేని అనేకమైన మానవ పనులకు వేర్పాటువాదంగా పలుకుతుంది. ఈరోజు భారతదేశంలో అత్యంత ఎక్కువగా ప్రబలుతుంది ఏంటి అంటే మతోన్మాదము అని చెప్పుకోవాలి. ప్రారంభంగా ఇది ఉత్తర భారతదేశంలో పుట్టి నేటి కాలంలో దక్షిణ భారతదేశంలో కూడా బాగా మరి ప్రబలుతూ ఇక్కడ చక్కగా ఒక 10 సంవత్సరాల ముందు అందరూ కలిసి జీవించే ఒక మంచి బెటర్ సొసైటీ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చేసాము అంటే ఒకరినొకరు ద్వేషించుకోవడానికి కారణాలు వెతుక్కునే సంస్కృతిలోనికి ఈరోజు మనం వచ్చి ఉన్నాము. ఒకప్పుడు ఈరోజు మనం చూస్తున్న ఇన్ని ద్వేషాలు కానివ్వండి, ఇన్ని కోపాలు కానివ్వండి, ఇన్ని మత సంబంధమైన ఘర్షణలు కానీ ఎక్కడా కూడా మనకి కనిపించవు. కానీ ఈరోజు కొంతమంది బుద్ధిహీనుల వల్ల, ఈరోజు కొంతమంది తెలివి లేని వారి వల్ల, వారు బైబిల్ని చదివే విధానము సరిగ్గా రాకపోవడం వల్ల, దాన్ని అపార్థం చేసుకోవడం వల్ల సమాజంలో దేవుని గూర్చి, దేవుడు రాయించిన బైబిల్ గ్రంథం గురించి ఎన్నో అపోహలు అనేవి ప్రజల మధ్యకు వెళ్ళి ఉన్నవి. మరికొంతమంది మతోన్మాదులైతే ఉదయం లెగిచిన దగ్గర నుంచి మరి ఏ పని ఉండదు, బైబిల్ మీద పడి బైబిల్ తప్పు అని నిరూపించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ మనకి చాలా కొత్తగా ఉండొచ్చేమో, కానీ ఈ మతోన్మాదులు కానీ వీరు మాట్లాడే మాటలు కానీ మనకి చాలా కొత్తగా ఉండొచ్చేమో, కానీ బైబిల్ అనేది భవిష్యత్తు పుస్తకం కాబట్టి ఇలాంటి వారు రాబోతున్నారని చెప్పి దేవుడు ముందుగానే హెచ్చరించి ఉన్నాడు.
ఏమని రాయిస్తున్నాడో బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. చదవగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, వీటిని గూర్చిన తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. లోకంలోనికి అనేక మంది ఎవరు వచ్చేసారని బైబిల్ చెబుతుందంటే, బైబిల్ని అర్థం చేసుకునే వారి కన్నా అపార్థం చేసుకునేవారు ఎక్కువ మంది ఉన్నారంట. ఎందుకంటే బైబిల్లో రాయబడిన సంగతులు అనేవి కొన్ని ఎలా ఉంటాయని అక్కడ చెబుతున్నాడంటే, గ్రహించుటకు కష్టముగా ఉంటాయి. మనిషి రాసినవైతే, మానవుని చేత రాయబడినవైతే నువ్వు దీని మీద దృష్టి పెట్టకపోయినా ఇవి నీకు అర్థమై ఉండేవి. కానీ ఇవి మానవుడి చేత దేవుడు రాయించిన మాటలు కాబట్టి గ్రహించడానికి ఇవి ఎలా ఉంటాయంటే కాస్త కష్టతరముగానే ఉంటాయి. అయితే చాలామంది అంట తాము గ్రహించలేక, అంత కష్టపడలేక, అర్థం కాదు కాబట్టి, బైబిల్ అర్థం చేసుకోలేరు కాబట్టి, అర్థం కాదు కాబట్టి దీని అజ్ఞానం అని మాట్లాడేవారు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. లేరా అండి? ఈరోజు ఎక్కడ చూసినా, ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా వీరి హవాయి నడుస్తుంది. ఏమంటూ ఉంటారంటే, బైబిల్ అనేది ఒక అర్థం కాని పుస్తకం అని వాళ్ళు మాట్లాడుతూ, కానీ దేవుడు అంటున్నాడు, అర్థం అయ్యేవారు, అర్థం కాని వారు ఎవరెవరు ఉంటారంటే విద్యావిహీనులంట, అస్థిరులంట, తక్కిన లేఖనాలు అపార్థం చేసుకున్నట్టు వాక్యాన్ని అపార్థము చేసుకుంటూ, వీళ్ళేమి బాగా చదువుకున్న జ్ఞానమున్న వ్యక్తులు కాదు. అలాగని ఒక చోట ఒక వాదన మీద నిలబడే ఒక స్థిరమైన వాళ్ళు కూడా కాదు. మరి ఎవరు వాళ్ళు అంటే బైబిల్ చెబుతుంది, అస్థిరులు. వారు అపార్థము చేసుకుంటారంట. అపార్థము చేసుకునే వాక్యము వారు ఏమి సాధిస్తున్నారంటే వారి స్వకీయ నాశనమునకే వారు అపార్థము చేసుకుందురు. అర్థం చేసుకున్నవాడు పరలోకానికి వెళ్తే, అర్థం కాక బైబిల్ ఒక మూఢ పుస్తకం అని చెప్పి నమ్మేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తన సొంత నాశనానికి తానే వెళ్ళిపోతూ. చాలా గొప్ప పుస్తకం బైబిల్. మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే మన జీవితం ఏంటో మనకి చూపిస్తూ ఉంటుంది, మన తప్పులేంటో మనకు చూపిస్తూ ఉంటుంది. దాన్ని సరిగ్గా నువ్వు పాటించగలిగితే నువ్వు వెళ్ళాల్సిన గమ్యం ఏమిటో కూడా నీకు సరిగ్గా అది చూపిస్తూ ఉంటుంది. బైబిల్ అనేది ఏమిటి అంటే మన జీవితానికి సరిపోయినటువంటి ఒక పని వస్తువు అండి. ఆ పని వస్తువు అనేది శరీర పనివాడు చేతుల్లో పడితే పని ఎలాగైతే వేగవంతముగా జరుగుతుందో, వాక్యాన్ని కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే పరిశోధించు వారికి మాత్రమే ఇచ్చాడు. కానీ ఈరోజు సమాజంలో దాన్ని పరిశీలించేవారు లేరు కాబట్టి, ఈరోజు సమాజంలో దాన్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి వాక్య విషయంలో ఈరోజు మనకి సమాజంలో ఏం కనబడుతుందంటే అనేక సంబంధమైన విభేదాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కొంతమంది దేవుడే లేడనేవారు కొంతమంది అయితే, మరికొంతమంది యేసు లేడనేవారు మరికొంతమంది అయితే, యేసు మరణించలేదని చెప్పేవారు మరికొంతమంది అయితే, సమాజంలో బైబిల్ అర్థము కాక తమ సొంత వాదనలు ఎందుకు నిమగ్నమైపోయిన మనుషులు ఎంతోమంది.
పైగా వారికి అనేక మంది బలం చేకూరేసరికి, అనేక మంది వారి వెనకాల ఉండేసరికి, మరి కీర్తనల గ్రంథంలో రాయిస్తూ అంటూ ఉంటారు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుందురు. వారితో ఎవరు వాదించకపోయేసరికి, వారికి ఎవరు సమాధానము చెప్పకపోయేసరికి, వారికి ఎవరు సరైన ఆన్సర్ ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే బుద్ధిహీనులు, నేను చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు, నేను మాట్లాడుతున్నదే నిజమని అనుకుంటూ ఉంటారు. ఆలోచన చేద్దామండి. బైబిల్ అనేది చాలా గొప్ప పుస్తకము. అలాంటి గొప్ప పుస్తకాన్ని నేడు సమాజం ఎలా అర్థం చేసుకుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ అనే ఉన్నతమైన పుస్తకము సమాజానికైతే ఈరోజు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి సమాజంలో దాని విలువ తెలియక అనేక మంది బ్రతుకుతూ, సమాజంలో దాని విలువ తెలియక అనేక మంది ఈరోజు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కానీ అర్థం చేసుకున్న వాడికి బైబిల్ ఏంటి అంటే మోక్షానికి తీసుకువెళ్ళే ఒక మార్గం అని మనం ఆలోచించుకోవచ్చు. ఆలోచన చేద్దామండి. సమాజానికి అర్థం కాని బైబిల్ భాష్యం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన బైబిల్ ముఖ్యాంశం ఏమిటి? ఈరోజు మన అంశం కూడా అదే. పాపపు లోకపు ప్రశ్న కంట జీవాధిపతి యొక్క జాబ్ ఏమిటి? ఈరోజు సమాజంలో చాలామంది పెట్టలేకపోతున్నారు కదా దేవుని విషయంలో, మరి క్రీస్తు విషయంలో అవహేళనగాను, వాక్య విషయంలో అవహేళనగాను, వాక్యము తప్పంటూ బైబిల్లో రాయబడినవి జరగలేదు అంటూ ఈరోజు మతోన్మాదులుగా చాలా చోట్ల మరి ఇంకా మనం ఆలోచించగలిగితే ఒక టెర్రరిస్ట్ లెవెలే తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని అనేక మందికి చొప్పించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో కొన్ని ముఠాలు బయలుదేరాయి. అలాంటి వారందరికీ సమాధానం చెప్పడానికి అసలు బైబిల్ ఏం మాట్లాడుతుంది? ఆలోచన చేద్దామండి. మరొక మాటను కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడో చూద్దామండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 5వ వచనం చదవండి. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనని తలపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాటలు అపార్థముగా చేసి సమాజానికి నిజమైన దేవుడు ఏం చెబుతున్నాడో తెలియకుండా చేస్తున్నారంట. అది క్రైస్తవుల లోపల చాలామంది జరిగిస్తున్నారు, క్రైస్తవ్యానికి వెలుపల కూడా అనేక మంది దేవుని మాటలు అర్థము కాక తమకు సొంతముగా అర్థమైన విషయాల యందు జ్ఞానులమని చెప్పుకుంటూ వాటిని సమాజంలోనికి చొప్పిస్తూ ఉన్నారు. దావీదు అంటున్నాడంట, నా మాటలు ప్రజల యొద్దకు వెళ్లకుండా నా మాటలకి ఏం చేస్తున్నారంటే వాళ్ళు వేరే ఒక అర్థాన్ని తీసుకొచ్చి నా మాటల పరమార్థాన్ని కూడా మార్చేసి నేను ఏ దేవుని కోసం అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నానో ఆ మాటను ప్రజల యొద్దకు వెళ్ళనివ్వకుండా అనేక మంది ఏమవుతున్నారంటే అడ్డుపడుతూ ఉన్నారు. ఈరోజు సమాజంలో క్రైస్తవ్యాన్ని చాలామంది అపార్థం చేసుకోవడానికి గల ప్రాథమిక కారణం ఏంటంటే చాలామంది క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళకి నిజముగా దేవుని మాటలు అర్థము కాక తమ సొంత శైలిలో వాటిని వివరించే ప్రయత్నంలో విఫలమైపోయి సమాజానికి ఎలా మారిపోతున్నారంటే ఒక జోకర్ లాగా, సమాజానికి ఎలా మారిపోతున్నారంటే ఒక హాస్యాస్పదముగా మారిపోతున్నారు. ఈరోజు సమాజంలో కనిపించే చాలా మీమ్స్, సోషల్ మీడియాలో మరి హాస్యానికి ఉపయోగించే చాలా మెటీరియల్లో ఎక్కువగా కనిపించేది ఎవరంటే క్రైస్తవుల మాటలు, క్రైస్తవుల పాటలు, క్రైస్తవుల సొంతగా సృష్టించిన వాక్యాలు లేవా అండి?
దేవుని వాక్యము దేవుని మహిమ పరిచేదిగా ఉండేలా దేవుడు ఇచ్చాడు. కానీ మనం దాన్ని ఎలా మార్చేసామంటే మనుషులు నవ్వుకునే దానిలో మార్చేస్తాం. దాన్ని మనం ఎలా మార్చేసామంటే మనుషుల ముందు అవహేళన చేసే విధంగా వాక్యాన్ని ఎవరు మార్చేశారంటే బయట వాళ్ళకన్నా ముందు శత్రువు ఎక్కడున్నాడంటే లోపలనే ఉంటూ చాలామంది మరి ప్రారంభ మాటలో చదువుకున్న విద్యావిహీనులు కూడా వాక్యాన్ని వివరించేసరికి వాక్యములో ఉన్న అర్థం ఏమైపోతుందంటే అపార్థమైపోతుంది. అందుకే చాలామంది చాలా చోట్ల అంటూ ఉంటారు, పాస్టర్లు అంటేనే మరి బ్రతుకు తెరువు అని మాట్లాడుతుంటారు. బైబిల్లో దేవుడు ఎక్కడైనా అలా రాయించాడండి? మనుషులు అలా చేసేసారు, ప్రజల మీద పడి బ్రతకడం నేర్చుకున్నారు. లేకపోతే సమాజంలో వాక్యం ప్రకటించేవాడు విలువైన పొజిషన్లో ఉండాలని దేవుడు అనుకుంటే ఈరోజు మన యొక్క ఒరిజినల్ స్వభావంతో వాక్యాన్ని ప్రకటించేసరికి అది కాస్త బిడిసి కొట్టి సమాజంలో క్రైస్తవులంటే ఏమైపోయారంటే హేళనైపోయారు. ఈరోజు ఏమి చదువుకోని వాడు కూడా దేవుని వాక్యం చెప్పేస్తాడని చెప్పి సమాజంలో ఒక నానుడు ఉంది. కానీ ఒకరోజు అదే చదువుకోని వాళ్ళు వాక్యం చెబితే అపోస్తలుల కార్యముల్లో వాళ్ళు ఏమంటున్నారంటే విద్య లేని పామరులు ఇప్పుడు దేనికి కూడా ఉపయోగపడుతున్నారంటే భూలోకమును తలక్రిందులు చేయువారుగా ఉన్నారు. ఈరోజు సమాజంలో చెప్పే వ్యక్తులు బాగాలేదు, సమాజంలో చెప్పే మాటలు బాగాలేదు, ఈరోజు సమాజంలో ఎంచుకున్న విధానం బాగాలేదు. ఈరోజు విధానం బాగోకపోయేసరికి చాలామంది దృష్టిలో క్రైస్తవులు ఏమైపోయారంటే హాస్యాస్పదంగాను, చాలామంది మనస్సుల్లో క్రైస్తవులు ఏమైపోయారంటే వివాదాస్పదంగాను మనుషులు అయిపోలేదా? దేవుడి దగ్గరికి రండి, ఇవి చేస్తాడు అవి చేస్తాడని మనం చెప్పే సువార్తను బట్టి క్రైస్తవ్యాన్ని ఈరోజు మభ్యపెట్టి మతం అనే ఒక గుర్తు వేసేసాడు. బైబిల్లో దేవుడు అదే చెప్పాడు, ఇది ఇస్తాను అది ఇస్తాను ప్రజలను తీసుకురండి అని ఏ రోజు చెప్పలేదు. కానీ నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిన ఇదే చెప్పమన్నాడు. అది పక్కన పెట్టేసి దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడని క్రైస్తవులు చెప్పబట్టి సమాజంలో చాలామంది క్రైస్తవులను వెక్కిరిస్తూ ఉన్నారు. దేవుడి దగ్గరికి రండి, రోగాలన్నీ పోతాయని చెబుతూ ఉంటాడు ఒక ఆయన. మరి సమాజంలో ఉన్న మరి వైద్య కళాశాలలు ఎందుకు, సమాజంలో ఉన్న ఒక హాస్పిటల్ ఎందుకు, సమాజంలో మరి బోళ్ళని లక్షలు పెట్టి మరి ఎంబీబీఎస్ చేస్తున్న డాక్టర్లు ఎందుకు ఆలోచించామా? వాళ్ళు చేసేది దేవుడు చేసే దేవుడికున్న గొప్పతనం ఏంటి? దేవుడి దగ్గరికి రండి, మీ కోర్టు సమస్యలు అన్నీ తీరిపోతాయి అంటూ ఉంటాడు ఒక వ్యక్తి. మరి దేవుడి దగ్గరికి వస్తే కోర్టు సమస్యలన్నీ తీరిపోయినప్పుడు సమాజంలో లాయర్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? మనిషి చేసేదే దేవుడు చేస్తాడు అంటే అక్కడ దేవునికి మనిషికి పెద్ద తేడా ఏమీ కూడా లేదు. అంతేనా కాదా అండి? ఇంకా పల్లెటూరులోనికి వెళ్ళిపోతే వారి పశువుల నిమిత్తమే కూడా గేదె పాలివ్వటం లేదంటే ప్రార్థన చేయండి అని ఒక వ్యక్తి అంటూ ఉంటాడు. మరి అదే పని ఒక పశువుల డాక్టర్ కూడా చేయగలడు. మనమే ఏమి చేసేసామంటే ఆకాశముందున్న దేవుని మహిమను, పశువుల నిమిత్తము ఆకాశముందున్న దేవుని పేరును, మరి కూరగాయల నిమిత్తము ఆకాశముందున్న మహోన్నతుడైన దేవుని పేరును మన చిల్లర అవసరాల నిమిత్తం ఏం చేశామంటే ఆయన నామానికి అపకీర్తి తేవటం లేదా? ఒక విలువైన వజ్రము అది ఉండే ప్రదేశంలో ఉన్నప్పుడు అది దగదగా మెరుస్తూ దాని విలువేంటో సమాజానికి తెలుస్తుంది. అది వెళ్ళి బురదలో పడిపోయింది అనుకోండి, ఆ పందుల మధ్య దాని విలువ ఎవరికైనా తెలుస్తుందా? ఈరోజు విలువైన దేవుని వాక్యము, విలువైన దేవుని కుమారుడు మనకి ఇవ్వబడిన విలువైన విశ్వాసం అనేది మనం సరిగ్గా పాటించకపోబట్టే సమాజంలో మన దేవుడు ఏమయ్యాడు అంటే అవసరాలకు దేవుడయ్యాడు. సమాజంలో మన దేవుడు ఏమయ్యాడు అంటే ఒక ఎడారి మతం అయ్యాడు. సమాజంలో మన దేవుడు ఏమయ్యాడు అంటే అవసరాలు తీర్చే దేవుడయ్యాడు. అంతేనా కాదా అండి? ఇది ఆయన వ్యక్తిత్వం కాదు. బైబిల్లో దేవుడు ఎక్కడా కూడా నేను అవసరాలు తీర్చే దేవుడిని అని పరిచయం చేసుకోలేదు. ఏమని పరిచయం చేసుకున్నాడంటే లోక పాపములు తీసుకుని పోవు ఒక రక్షకుడిగా పరిచయం చేసుకున్నాడు. సమాజంలో ఉన్న వాటన్నిటికంటే నేను ఉన్నవాడు నేను పరిచయం చేసుకున్నాడు.
ఆ ఐడెంటిటీని మనం వదిలిపెట్టేసి మన సొంత మాటలతో మనం కల్పించిన విధానాలతో దేవుని పేరుని చెడగొట్టేది అన్యులు కాదండి, ఎవరో తెలుసా? క్రైస్తవులని చెప్పుకోవాలి. ఆలోచన చేద్దామండి. ఈరోజు అసలు ఈ మతోన్మాదులు క్రీస్తు మీద లేక వాక్య విషయమై వేసిన అభాండాలు ఏమిటి? అసలు బైబిల్ దానికోసము ఏమని మాట్లాడుతుంది? ఈరోజు చాలామంది చూపించే మతోన్మాదులు చూపించే ఈ సందర్భాలను క్రైస్తవులు చదవరు. ఒకవేళ చదివినా ఇది నిజమే కదా, ఈ మతోన్మాది మాట్లాడుతుంది కూడా కరెక్టే కదా అని అనిపించే సందర్భాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. చెప్పాను కదా, గ్రహించుటకు కష్టముగా ఉన్న సందర్భాలు మనుషులు ఏం చేసుకుంటారంటే అపార్థము చేసుకుంటారు. ఆలోచన చేద్దామండి. చాలామంది మతోన్మాదులు బైబిల్ విషయమై బైబిల్ ఒక వ్యర్థమైన పుస్తకము, బైబిల్ ఒక పనికిరాని పుస్తకమని దేనిని బట్టి మాట్లాడతారంటే ఆది కాండంలో ఒక సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. ఏ సందర్భం అంటే ఆది కాండంలో లోతు అనబడే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక భార్య, 2 కుమార్తెలు. అతని కోసం మనకు బాగా తెలుసు. ఎక్కడ నివసించేవాడో తెలుసా? బైబిల్ చదివిన వారైతే తెలుస్తుంది. లోతు ఎక్కడుండేవాడంటే సొదొమ గొమొర్రా అనబడే ప్రాంతాల్లో ఉండేవాడు. అయితే ఒకరోజు అక్కడ నాశనం రాబోతుందని చెప్పి దేవుని దూత వచ్చి ముందుగానే చెప్పగానే తన భార్యని, తన 2 పిల్లల్ని తీసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొండ మీద సగం దూరం వెళ్ళేసరికి వారికి ఉన్న ఏకైక ఆజ్ఞ ఏంటంటే ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకూడదు. కానీ లోతు భార్య ఏమైందంటే వెనక్కి తిరిగి చూసిందంట. ఏమైంది అంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. తర్వాత ఉన్న మిగిలిన వీళ్ళు 3 లోతు, అతని కుమార్తెలు ఒకానొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటున్నప్పుడు వారి మధ్య జరిగిన తప్పును బట్టి ఈరోజు చాలా మంది మతోన్మాదులు అంటూ ఉంటారు బైబిల్ అనేదంట చదవకూడని పుస్తకము. లోతు అనబడే వ్యక్తి అతని కుమార్తెలు అతని పట్ల జరిగించిన ఒక కార్యాన్ని బట్టి సమాజం ఉంటుంది బైబిల్ అనేది సమాజం మధ్య ఉండకూడని పుస్తకం అండి. బైబిల్లో చాలా చదవకూడని సందర్భాలు ఉన్నాయండి. బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథము కాదు. మరొక సందర్భం కూడా చూపిస్తూ ఉంటారు. ఏ సందర్భం అంటే ఆ సందర్భం మీకు క్లియర్గా చూపిస్తాను. చూడైతే సమూయేలు 2వ గ్రంథంలో ఆ సందర్భం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సందర్భం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఏమంటున్నాడో చూడైతే సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే ఊరియా భార్య తన భర్త ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. మొదటిదేమో లోతు సందర్భాన్ని చూపిస్తారు, రెండవదేమో దావీదు సందర్భాన్ని చూపిస్తూ దావీదు దేవునికి ఇష్టమైన వాడని మీరంటారు, కానీ దావీదు ఏం చేశాడంటే వేరే ఒకరి భార్యను ఆశించంట. ఆ భార్య కోసం, ఆ స్త్రీ కోసం ఏం చేశాడంటే భర్తను సైతము యుద్ధములో హతమార్చి ఏం చేశాడు అంటే, చాలా జాగ్రత్తగా మనం చదవగలిగితే వేరే వారి భార్యను తన భార్యగా చేసుకుని
ఇలా చాలా సందర్భాలు చూపించి బైబిల్లో యేసుక్రీస్తు వారి జననాన్ని, యేసుక్రీస్తు వారి మరణాన్ని, యేసుక్రీస్తు వారి బ్రతుకులో కొన్ని మాటలను చూపించి బైబిల్ చదవకూడని పుస్తకం అండి అని మాట్లాడుతూ ఉంటారు. మరొక మాట ఏం మాట్లాడుతూ ఉంటారంటే బైబిల్ చాలా దేశాల్లో బ్యాన్ అయింది అని మాట్లాడుతూ ఉంటారు. నిజానికి భూమి మీద ఉన్నది దాదాపు 180 కంట్రీస్ మనకి దేశాలు అయితే దాదాపు అందులో 140 కన్నా ఎక్కువ దేశాల్లో బైబిల్ ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంది. ప్రామాణిక గ్రంథం అంటే అక్కడ కోర్టుల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద చోట్ల నిజం చెప్పాల్సి వస్తే వారు ఎవరి మీద చెయ్యి వేసి నిజం మాట్లాడుతూ ఉంటారంటే బైబిల్ మీద చెయ్యి వేసి నిజం మాట్లాడుతూ. మరికొన్ని దేశాల్లో బైబిల్ మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటే చాలా గల్ఫ్ కంట్రీస్లో, చాలా మరి ఇస్లామిక్ కంట్రీస్లో బైబిల్ని క్యారీ చేయడం కానీ, బైబిల్ని చదవడం కానీ, బైబిల్ గురించి మాట్లాడడం కానీ చాలా చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ దేశాల్లో సంఘములు, ఇప్పటికీ ఆ దేశాల్లో ఆరాధనలు జరిగిస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మన భారతదేశపు రాజ్యాంగం అనేక రాజ్యాంగాల నుంచి చూసి రాసుకున్నారని చెబుతూ ఉంటారు కదా. ఉదాహరణకు USA, ఉదాహరణకు UK అని మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ 2 దేశాల రాజ్యాంగాల్లో ఎక్కువ భాగం కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బైబిల్ నుంచి కాదా? అర్థం చేసుకున్న వాడికి, అందుకే చెబుతా, అర్థం చేసుకున్న వాడికి ఇది పరలోకానికి తీసుకువెళ్ళే మార్గం అయితే అర్థము కాని వాడికి ఇది ఒక పేపర్లతో కూడిన ఒక పుస్తకం, అర్థం కాని వాడికి ఇది ఒక మత పుస్తకము, అర్థమైన వాడికి ఇది మోక్షానికి తీసుకెళ్ళే మార్గము. చాలామంది బైబిల్లో ఈ సందర్భాన్ని చూపించి బైబిల్ అసలు సమాజానికి ఏం నేర్పిస్తుంది, మోరల్గా అనగా నైతికంగా ఒక మనిషిని ఎలా బ్రతకమని నేర్పిస్తుంది, నైతికంగా ఒక మనిషిని ఎలా జీవించమని నేర్పిస్తుందని బైబిల్ మీద పడి చాలామంది ఏడుస్తూ ఉంటారు. బైబిల్ మీద చాలామంది అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. అంతేనా కాదండి, ఈ సందర్భాన్ని చదివినప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది లోతు కుమార్తెలు చేసిన తప్పు, అయినప్పటికీ ఆ తప్పును దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? అర్థం కాని మతోన్మాదులు ఏమంటూ ఉంటారంటే దేవుడు ఎలా చెయ్యమనే రాయించాడని చెప్పి ఎవరంటూ ఉంటారంటే బుద్ధిహీనులంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా వారు దేవుడిని ఏదో ఒకలా వెక్కిరిందామని చూస్తారు. కానీ బైబిల్లో దేవుడు ఏమని రాయించాడంటే మన దేవుడైన యెహోవా ఆయన వెక్కిరింపబడేవాడు కాదు. నీ జ్ఞానాన్ని సైతము తలక్రిందులు చేసి నీ గర్వాన్ని సైతం అణిచివేసి నువ్వు ఏదైతే ఏ పాయింట్ మీద అయితే నిల్చుని మాట్లాడుతున్నావో పాయింట్లెస్గా అంటే నువ్వు నిలబడ్డానికే స్థానము లేకుండా చేసే జ్ఞానానికి అధిపతి, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడున్నాయంటే బైబిల్ మాట్లాడుతుంది ఆయన యొద్దే ఉన్నది. నీకు అర్థం కాలేదు కాబట్టి, సందర్భం కష్టంగా ఉంది కాబట్టి, నీ మనసు బాలేదు కాబట్టి, నీకు మానసిక పరిపక్వత లేదు కాబట్టి, బైబిల్ని చదివే విధానం నీకు రాలేదు కాబట్టి, బైబిల్ నీకు సరిగ్గా అర్థము కాలేదు. ఒక చిన్నపిల్లవాడు న్యూస్ పేపర్ని ఎలా చదువుతాడంటే కేవలం అందులో ఉన్న ఫోటోలు మాత్రమే చూస్తూ పేజీలు తిరగేస్తూ ఉంటాడు. ఒక నడి వయసుకు వచ్చిన వాడు కేవలం సినిమా పేపర్ మాత్రమే చూసి పక్కన పెడుతూ ఉంటాడు. అదే ఒక స్థాయికి వచ్చిన వాడైతే పేపర్ మొత్తాన్ని చదివి అందులో ఉన్న జ్ఞానం మొత్తాన్ని అలాగైతే తీసుకుంటూ ఉంటాడు. బైబిల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సరిగ్గా వాక్యం తెలియని వాడు ఈరోజు చాలామంది మతోన్మాదుల దగ్గర నవ్వాల్సిన విషయం ఏంటంటే చాలామందికి బైబిల్లో అధ్యాయాలు ఉంటాయని, వచనాలు ఉంటాయని కూడా తెలీదు. పలానా నెంబర్ అండి, పలానా పేజీ అండి, ఆ పేజీలో ఎన్నో పేరా అంటూ ఉంటాడు. అంటే బైబిల్లో అధ్యాయాలు వచనాలు ఉంటాయనే విషయం కూడా తెలియని బుర్ర తక్కువ మతోన్మాదులు సమాజంలో ఎంతోమంది. అర్థం చేసుకోవాలి, భూమి మీద మనం రాసే ఒక జీవితంలో ఒక అంకాన్ని దాటడానికి రాసే ఒక పరీక్ష పేపర్ని సరిగ్గా చూడకపోతే సమాధానాలు ఎలాగైతే రావో, భూమి మీద మనుషులు అత్యంత గొప్పగా ఫీల్ అయ్యే ఎగ్జామ్స్ రాయడానికి ఎంత కోచింగ్ అవసరమో అలాంటిది దేవుడు ఈ లోకపు జీవపు పరీక్షను గెలవడానికి రాయించిన ఈ బైబిల్ని ఇలా చూస్తే అలా అర్థమైపోతుందా? ఇదేమన్నా చందమామ కథల పుస్తకం వెంటనే అర్థమైపోవడానికి, నీ జీవితాన్ని మార్చడానికి
అనేక మంది జీవితాలను పోల్చి చూపిస్తూ వారు ఎలా బ్రతికారు, నువ్వు ఎలా బ్రతకాలి, వారు ఏ తప్పులు చేశారు, నువ్వు ఎలా జాగ్రత్త పడాలి, వారు ఏ మంచిని చేశారు, నువ్వు ఇంకెంత గొప్ప స్థాయిలో చేయాలని ప్రపంచంలో ఏ మనిషి కూడా వేలెత్తి చూపించలేని ఏకైక పరిశుద్ధ గ్రంథము అని ప్రతి ఒక్కరూ పిలుచుకోదగ్గ ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ కాదా? ఆలోచన చేద్దామండి. అసలు లోతు కుమార్తెల విషయంలో, లోతు కుమార్తెలు తన తండ్రితో తప్పు చేశారు కాబట్టి బైబిల్ చదవకూడదు, బైబిల్ అదే చెబుతుంది చేయమనని చాలామంది అంటున్నారు కదా. అసలు బైబిల్ యొక్క సమాధానం ఏమిటి? ప్రతి కేసులో కూడా రెండు వాదనలు వినబడుతూ ఉంటాయి. తప్పు చేశాడని ఒక ఆయన వాదిస్తూ ఉంటాడు, లేదండి నా క్లయింట్ తప్పు చేయలేదని మరొక వ్యక్తి వాదిస్తూ ఉంటాడు. సమాజం అంటుంది లోతు తప్పు చేశాడు కాబట్టి బైబిల్ చదువుతున్న వారందరూ కూడా తప్పు చేయమని బైబిల్ ప్రేరేపిస్తుందని సమాజంలో బుద్ధిహీనుల వాదన అయితే బైబిల్ వాదం ఏమిటో ఒక 3 విషయాలు, ఒక 3 పాయింట్లు ఈరోజు మీతో మాట్లాడతాను. ఏ సందర్భాన్నైనా తీసుకోండి బైబిల్లో ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే సమయం ఏమిటో సందర్భం ఏమిటో అర్థం చేసుకోగలిగితే బైబిల్ చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ మనిషి రాసిన పుస్తకం అయితే తప్పులు ఉండొచ్చు, కానీ దేవుడు రాసింది కాబట్టి, దేవుడు రాయించిన పుస్తకం కాబట్టి తప్పులు ఉండవు. నువ్వు అర్థం చేసుకోలో తప్పడంలో ఉంటాయి. ఆ తప్పిదాలు రాకూడదంటే ఒక 3 విషయాలు బైబిల్ని చదవడే విషయంలో పద్ధతిలో ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి నేను చెబుతాను. ఆలోచించే ప్రయత్నం అయితే చేద్దామండి. మొట్టమొదటి విషయాన్ని నేను చెబుతాను. లోతు గారి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే అసలు యాక్చువల్గా బైబిల్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ బాక్స్ లాంటిది. బ్లాక్ బాక్స్ అంటే ఏంటో అనుకుంటున్నారా? ఆకాశంలో ఎగిరే ప్రతి విమానంలో కూడా బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్లో ఏముంటుందంటే పైలట్ మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా దూరం నుంచి సిగ్నల్ నుంచి వచ్చే ప్రతి సిగ్నల్ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక విమాన ప్రమాదం జరిగినప్పుడు, ఎక్కడైనా అడవుల్లో కూలిపోయిందనుకోండి, లేక ఏదైనా సముద్రంలో కూలిపోయిందనుకో, ముందు వాళ్ళు వెతికేది ఏంటంటే బ్లాక్ బాక్స్ ఎక్కడుంది, ఆ బ్లాక్ బాక్స్ని రిట్రీవ్ చేసుకున్న తర్వాత, అంటే వెనక్కి తెచ్చుకున్న తర్వాత అందులో ఉన్న ఆడియోని ప్లే చేస్తూ ఉంటారు. ఫ్లైట్ కూలిపోవడం గల కారణాలు ఏంటి అని ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే అది ఏం చేస్తుందంటే తాను రికార్డ్ చేసిన ప్రతి సందర్భాన్ని మనకి వినిపింపచేస్తూ. బైబిల్ కూడా ఏంటి అంటే ఎక్కువగా పాత నిబంధన ఏంటంటే బ్లాక్ బాక్స్ లాంటిది. అంటే ఏంటంటే ఆదాము మొదలుకొని యేసు క్రీస్తు అనబడే వ్యక్తి వరకు ఏం జరిగిందో ప్రతిదీ బైబిల్ ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్ రికార్డ్ మాత్రమే చేస్తుంది, కానీ ఎక్కడా మీరు ఇలా చేయండి ప్రమోట్ చేయటం లేదు. ఎక్కడైనా చెప్పిందా అండి లోతు కుమార్తెల వలె బ్రతకండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా దావీదు వలె వేరే వారి భార్యను ఆశించండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? వారు చేసిన తప్పులు ఏంటి అని ఒక సీసీ కెమెరా దొంగల్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అది వచ్చేప్పుడు దొంగలు పట్టుకుంటుందా? అక్కడ జరుగుతున్న సందర్భం రికార్డ్ చేసి ఏం జరిగిందనేది మన కళ్ళకి ఎలాగైతే చూపిస్తుందో బైబిల్ కూడా బ్లాక్ బాక్స్ లాంటిది. అది ఏం చేస్తుందంటే చరిత్రను రికార్డ్ చేసి ఉన్నది ఉన్నట్టుగా రికార్డ్ చేసి ప్రతి వారి తప్పులను కూడా రికార్డ్ చేసి నీకు చూపిస్తూ. ఈరోజు మనము రాసుకున్నాం చరిత్ర. ఎలాంటి చరిత్ర అంటే మన తప్పులన్నీ దాచుకుంటూ ఉంటాము, ఒప్పులన్నీ పైకి చూపిస్తూ. అంతేనా కదండి? సమాజంలో చరిత్ర అనే ఒక సబ్జెక్ట్లోనికి వెళ్ళి పుస్తకాలు వెతకడం మొదలు పెడితే కొన్ని లక్షలు ఉంటాయి. ఒక్కో పుస్తకంలోనూ ఒక్కో రకంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎవరికి వారు చేసిన తప్పులు దాచిపెట్టుకుందామని చూసిన వారే తప్ప ఎవరికి వారు ఉన్నది ఉన్నట్టుగా రాయబడిన చరిత్ర ఎక్కడైనా ఉందంటే బైబిల్ కాదా? ఈజిప్షియన్లు రాసుకున్నారు చరిత్ర. ఏమని రాసుకున్నారంటే పిరమిడ్లు కట్టింది ఇశ్రాయేలీయులు. ఏమని రాసుకున్నారంటే మేమే కట్టామని రాసుకున్నారు. అందుకే ఈరోజుకి సమాజం ఏమని నమ్ముతుందంటే పిరమిడ్లు కట్టింది ఎవరంటే ఈజిప్షియన్లు. అంతేనా కాదండి?
మనిషి తనకు తెలిసిన దాన్నే చరిత్ర అనుకుంటాడు. తన చరిత్ర రాసుకోమంటే ఉప్పులు మాత్రం రాసుకుని తప్పులు కప్పేసుకుంటూ ఉంటాడు. కానీ బైబిల్ ఎలాంటిదంటే పక్షపాతము లేనిది. మనుషుల్లాగా మంచులన్నీ పైకి లేపి చెడులన్నీ పూడ్చిపెట్టేసే రకం కాదు. దేవుడు ఎలాంటి వాడంటే మంచి చేసినా చెడు చేసినా ప్రపంచ తెర మీద చూపిస్తూ ఉంటాడు. అంతేనా కాదండి? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆలోచించండి. అందరి జీవితాన్ని దేవుడు రికార్డ్ చేసి వారి జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళారో అంత లోతుకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు దాన్ని దాచిపెట్టలేదంటే ఏం చేశాడంటే బయట పెట్టాడు. దాచిపెట్టే బుద్ధి మనిషిది, దేవునిది కాదనుక బైబిల్లో మనం చూస్తే ఒక మాట అంటూ ఉంటాడు. ఆదాం అంటే ఏం చేశాడంటే తాను చేసిన తప్పును దాచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేనా కాదండి? పండు తిన్న తర్వాత దేవుడు వచ్చి ఆదామా అని పిలిస్తే ఆదాం ఎక్కడున్నాడంట? ఎక్కడో చోటు దాక్కుని అంటున్నాడంటే నేను నీకు భయపడి దాక్కున్నాను. దాక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తప్పు చేశాడు కాబట్టి. మనిషి తప్పులు చేస్తాడు, దాక్కుంటాడు, వాటి గుర్తులు చెరిపేయడానికి ప్రయత్నిస్తాడు. తన చరిత్ర రాయాల్సి వస్తే తప్పులేమీ రాసుకోకుండా ఒప్పులన్నీ రాసుకుని నేను ఒక మంచోడని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు రాయించిన చరిత్ర, బైబిల్ చరిత్ర ఎలాంటిది అంటే పక్షపాతము లేనిది. బైబిల్ రికార్డ్ చేసిన ప్రతి సందర్భము రికార్డ్ చేసినట్టుగా బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. అసలు ఆ సందర్భాన్ని ఎవరు రికార్డ్ చేశారో కూడా బైబిల్లో ఒక మాట ఉంటూ ఉంటుంది. చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి 24వ వచనాన్ని కూడా చదువుకుందామండి. 24వ వచనంలో కూడా ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయుట ముగించిన తరువాత ఎవరు రాశారంటే బైబిల్లో ఇది కూడా చాలామంది మొత్తం మాదిరిగా తెలియదు. నిజానికి లోతుగారి చరిత్ర లోతుగారే రాసుకుని ఉంటే అసలు ఆ సందర్భం జరిగిందని కూడా తన డైరీలో ఉండేదే కాదు. కానీ ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 గ్రంథాలని హీబ్రూలో తోరా అంటూ ఉంటారంటే పంచకాండాలు. ఈ పంచకాండాలు రాసిన వ్యక్తి ఎవరు అంటే మోషే అనబడే వ్యక్తి. మోషే తాను పుట్టక ముందు చరిత్రను ఎలా రాశాడంటే దేవుని ప్రేరణ వల్ల రాశాడు. ఆ దేవుని ప్రేరణలో అంట జరిగిన ప్రతి సందర్భము కంటికి కనబడినట్టుగా దేవుడు చూపించినప్పుడంట లోతు చేసిన మంచిని దేవుడు బైబిల్లో రాయించాడు. లోతు కుమార్తెల యొక్క అవిధేయతను కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. సమాజంలో చాలామంది మనుషులు చేసే తప్పేంటంటే మంచిని మాత్రమే నేర్పిస్తారు కాబట్టి చెడంటే ఏంటో చాలామందికి తెలియదు కాబట్టి ఆ తెలియదాన్ని చేసి అప్పుడు తప్పంటే ఏంటో తెలుసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు బైబిల్లో ఏం చేశాడంటే మంచిని చెడుని సమాంతరంగా నేర్పిస్తున్నాడు. ఏది చేయాలో చెబుతున్నాడు, ఏది చేయకూడదో చెబుతున్నాడు, ఏది చేస్తే ఏ వస్తుందో చెబుతున్నాడు, చెడు చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో కూడా బైబిల్లో దేవుడు మాట్లాడుతూ వారు చేసినది తప్పే కానీ రాయించడం అనేది బైబిల్ తప్పు. ఒక సీసీ కెమెరా ముందు ఎలాంటి భయంకరమైన హత్య జరిగినా సరే సీసీ కెమెరా కళ్ళు మూసుకోదు. కారణం ఏంటంటే దానికి తప్పులతో సంబంధం లేదు. అది జస్ట్ ఏం చేస్తుందంటే రికార్డ్ చేసి ఆ ఎవిడెన్స్ అనేది వేరే వారికి అప్పగిస్తూ ఉంది. బైబిల్ కూడా బ్లాక్ బాక్స్ లాంటిది. నీ జీవితాలు కూడా నీకు తెలియదు కానీ దేవుని జీవగ్రంథమందు రాయబడుతున్నాయంట. అందులో నువ్వు చేసిన బైబిల్ అంటూ ఉంటాడు మంచి చెడులు రెండూ కూడా
ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మంచి చెల్లు రెండూ బయటికి తీస్తాడు. అదేంటి దేవా, నేను చేసిన తప్పును బట్టి సమాజానికి నువ్వు ఏం నేర్పిందాం అనుకుంటున్నావు, నా వలే బ్రతకాలని సమాజానికి నువ్వు చెబుదాం అనుకుంటున్నావా అని మతోన్మాది ఎవరైనా దేవునితో అన్నాడు అనుకోండి, దేవుడు అంటాడు నేను ప్రమోట్ చేయటం లేదు, నేనేం చేస్తున్నానంటే రికార్డ్ చేస్తున్నాను. లోతు కుమార్తెల సందర్భం అనేది ఎవరిని కూడా బైబిల్లో ఉద్దేశించి కానీ ఇలా చెయ్యండి అని ప్రోత్సహించే వాక్యం అయితే ఇస్కరియోతు యోధా ఉన్నాడండి, అతనిలో ఉరేసుకోమని దేవుడు ఏ రోజైనా ప్రోత్సహించాడా? బైబిల్లో దేమా అనబడే ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనిలో దేవుడు తప్పిపోమని దేవుడు ఏ రోజైనా ప్రోత్సహించాడా? మరి ప్రోత్సహించకుండా ఈ మాటలు ఎందుకంటే ఈ మాటలు వింటున్నప్పుడు వాళ్ళు ఎలా తప్పిపోయారు, నువ్వు ఎలా తప్పిపోకూడదు. ఇది అర్థం కాని చాలామంది పిచ్చి వాళ్ళకు, ఇది అర్థం కాని మతం ముసుగులో మరి రక్షకులమని చెప్పుకుని తిరుగుతున్న చాలామందికి ప్రమోట్ చేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకు అంటే సమాజంలో ఒక సామెత ఉంటుంది కదా, మరి పచ్చ కామర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనబడినట్టు బైబిల్ తప్పు అని చెప్పాలనుకుంటున్న వాడికి అన్నీ తప్పులే కనబడతాయి. అంతేనా కాదా అండి? భార్య మీద ఏదో ఒక విధంగా కోప్పడాలనుకున్నవాడు మంచిగా వంట చేసిన ఏమంటాడు, బాలేదనే. అనుమానితుడు ఏదో ఒక విధంగా మంచిలో కూడా అనుమానపడినట్టు ఈ మతోన్మాదులు ఏదైనా చేసి దేవునికి కలంకాన్ని తేవాలనుకుంటారు. కానీ దేవుడు ఎవరో తెలుసా? నిష్కలంకమైన వాడు. ఇంకెవరు అంటే బైబిల్ మాట్లాడుతుంది పరిశుద్ధుడు. అర్థం కాలేదు కాబట్టి సమాజము లోతు జీవితాన్ని బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు అనుకుంటూ ఉంటారు. కానీ అర్థమైన మనతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, లోతు సందర్భాన్ని దేవుడు బైబిల్లో రాయించింది. లోతు వలె నీ బ్రతుకులు ఉండకూడదని నీతో మాట్లాడడానికి, లోతు వలె నీ బ్రతుకు అనేది ఉండకూడదని దేవుడు మాట్లాడడానికి ఈ యొక్క మాటలు అనేవి బైబిల్లో దేవుడు రాయించి ఉంచాడు. మొదటిది, మతోన్మాదులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి లోతు ఏంటండి, అతని కుమార్తెలు ఏంటండి, వాళ్ళు చేసిన చాలా తప్పు కదండి, బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు, ప్రమోట్ చేస్తున్నాడు దేవుడు అంటే, ప్రమోట్ చేయడం ఏంటి బైబిల్లో దేవుడు? అసలు దేవుడు పాపాన్ని ప్రమోట్ చేశాడనడానికి ఒక మాట కూడా ఆధారము లేదు. దేవుడు ఏమంటున్నాడంటే పాపము నుంచి దూరముగా పారిపోండి అన్న వ్యక్తి మళ్ళీ దగ్గరికి రండి ఎప్పుడైనా మాట్లాడతాడా అండి? నీ మనసు బాగలేదు, నీ ఇంటెన్షన్ బాగలేదు, నీ ఆలోచనలు బాగలేదు. చెప్పాలంటే ప్రారంభంలో చదువుకున్నాం కదా, అర్థము చేసుకునేటకు కష్టతరమైనవి కనుక చాలామంది ఏం చేసుకుంటారంటే అపార్థము చేసుకుంటారు. ఇది మొదటి విషయం అండి. లోతు కుమార్తెల విషయంలో సమాజానికి అర్థం కానిది దేవుని వాక్యం చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే, వాక్యము కేవలం బ్లాక్ బాక్స్ లాంటిది, అది రికార్డ్ చేస్తుంది. నువ్వు చేసిన మంచైనా నువ్వు చేసిన చెడైనా. కానీ బైబిల్ ఎప్పుడూ కూడా లోతు కుమార్తెలు వల్ల మీ కుమార్తెలు ఉండమని దేవుడు బైబిల్ ఎక్కడా కూడా ప్రమోట్ చేయలేదు, ఎక్కడా కూడా అలా ఉండమని చెప్పలేదు. ఇక రెండవ విషయానికి కూడా మనం వచ్చేద్దామండి. రెండవ విషయం ఏంటంటే, అందరూ అక్కడ జరిగిన సందర్భంలో లోతు కుమార్తెలు తప్పు చేశారు అనే మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజానికి లోతు కుమార్తెలకు సంబంధించిన పిక్చర్ అనేది, అనగా వారికి సంబంధించిన సందర్భం అనేది ఇంకా బైబిల్లో చాలానే ఎంత పెద్దది అంటే ఒక మాట మీ అందరికి చూపిస్తాను చూడండి. అయితే ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనం అండి. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు పండుకొనకు మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ 4 దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇంటిని చుట్టి వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అసలు యాక్చువల్గా
లోతు కుమార్తెలు ఎంత భయంకరమైన వారేంటి, బైబిల్ వీళ్ళ కోసం ఎందుకు రాయిస్తుందని మనం అంటూ ఉంటాం, కానీ లోతు కుమార్తెలు ఎంత దారుణమైన స్థితిగతులకు రావడానికి వెనకాల ఒక పెద్ద పిక్చర్ ఉంది. ఎవరిది అంటే సొదొమ గొమొర్రా ప్రాంతముల వారంట. వారు ఎలా ఉన్నారంటే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఎలా ఉన్నారంటే చెడిపోయిన వారుగా ఉన్నారు. అసలు వారు పెరిగిన సమాజమే ఎలాంటి సమాజం అంటే బైబిల్ చెబుతుంది. వారు పెరిగిన సమాజం గురించి లోతు గారు మాట్లాడుతూ, అక్కడ నేను ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి లోతు ఎప్పుడు ఎక్కడుండేవాడంటే ఊరి గవిన ఉండేవాడు. కొత్త నిబంధనలో మనం వెళ్ళి చదువుకునేసరికి అక్కడ అంటూ ఉంటాడు, ఆ పాప సంబంధమైన వారితో తన మనసు నొప్పించకుండానట్లంట లోతు ఎప్పుడు కూడా వారికి ఎలా ఉండేవాడంటే దూరముగా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే లోతు కుమార్తెలు సడన్గా అలా అయిపోలేదండి. లోతు కుమార్తెలు సడన్గా తప్పు చేయలేదు. వారు ఉన్న వాతావరణం ఎలా ఉందంటే తప్పును ప్రోత్సహించేదిగా. వారున్న వాతావరణమే బాగలేదు, వారున్న మాటలే బాగలేదు, వారున్న సమాజంలో అప్పటి కల్చర్లో అవి చాలా లీగల్గా ఉన్నాయి, కానీ దేవుడు వాటిని ఎప్పుడూ కూడా ఆమోదించలేదు. కాబట్టి సొదొమ గొమొర్రా ప్రాంతాలు నేటికి ఎడారి దెబ్బల వలె అగ్ని గంధకములతో ఇప్పటికీ మనిషి చెయ్యి వేస్తే పొట్టు పొట్టుల్లో రాలిపోయే భయంకరమైన ప్రదేశంగా ఏముందో తెలుసా? సొదొమ గొమొర్రా. దేవుడే ప్రోత్సహించేవాడు అనుకోండి, నిజానికి సొదొమ గొమొర్రా నాశనం అయ్యేదే కాదు. అంతేనా కాదా అండి? ఊర్లో వాళ్ళందరినీ తగలబెట్టేసి వీళ్ళిద్దరిని మాత్రం ప్రోత్సహించడానికి దేవుడికి ఏమన్నా జలసియా, లేకపోతే దేవుడు ఏమన్నా పార్షియాలిటీ చూపిస్తున్నాడు? దేవుడు అందరికీ పైగా ఉండి అందరినీ సమానంగా చూసేవాడు. కాబట్టి లోతు విషయంలో ఎలాంటి తప్పు జరిగిందో అలాంటి తప్పు పెద్ద స్కేల్లో జరుగుతున్న సొదొమ గొమొర్రాకి బుద్ధి చెప్పాలని చూశాడు. అప్పటికే ఆ భయంకరమైన అగ్ని గంధకాలను చూసి కూడా లోతు కుమార్తెలకు ఏవి రాలేదో తెలుసా? బుద్ధి రాలేదు. యాక్చువల్గా ఆ సందర్భంలో మనం ఉంటే మనం చేసిన తప్పులు లాంటివి అందరూ చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ 100లో 99 మందికి శిక్ష పడి నీ వరకు బెత్తము రాలేదంటే మిగతా వాడు ఏమైపోతాడంటే ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతాడు. కానీ లోతు కుమార్తెలు ఎలాంటి అజ్ఞానంలో ఉన్నారంటే సొదొమ వరకు వచ్చిన శిక్ష తమ బ్రతుకులకు రాదేమో అనుకున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు. కానీ దేవుడు వాళ్ళకు కూడా తీర్పు తీర్చాడు. వారి కుమారులుగా పుట్టిన వారి సంతానము మోయాబీలు కానివ్వండి, వారి సంతానముగా పుట్టిన హిత్తీలు కానివ్వండి, బైబిల్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇశ్రాయేలు కాలం వచ్చేసరికి వారి నాశనం ఎలా జరిగిందో తెలుసు. ఇశ్రాయేలు కాలం వచ్చేసరికి మోయాబీలు ఇశ్రాయేలీల కింద ఎలా దాసులైపోయారో కూడా మనం చదువుకుంటూ, ఇదంతా ప్రమోట్ చేయడానికి కాదండి, ఇదంతా బుద్ధులు నేర్పించడానికి. ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, యుగాంతమందున్న మనకు దృష్టాంతములుగా ఉండడానికి ఈ సందర్భాలు రాయించి ఉంచాడు. ఈరోజు ఇది తెలియనివాడు బైబిల్ తప్పంటూ ఉంటాడు. ఈరోజు ఇది తెలియనివాడు బైబిల్ ఒక విలువల లేని పుస్తకం అంటాడు. ఇది తెలియనివాడు బైబిల్ని చాలా చోట్ల బ్యాన్ చేశారని మాట్లాడుతుంటాడు. అజ్ఞానుడు అనే వాడికి సమాజం సంబంధించిన జ్ఞానము లేదు, దేవునికి సంబంధించిన జ్ఞానము కూడా లేదు. చాలామంది చాలా దేశాల్లో బైబిల్ బ్యాన్ అయిందని మాట్లాడుతుంటారు. ఆ దేశాల్లో బైబిల్ మాత్రమే కాదు, ఉన్న అన్ని మత గ్రంథాలు బ్యాన్ అయ్యాయి. ఆ విషయం మాట్లాడరు. ఆ విషయం మాట్లాడితే ఎక్కడ తమ నినాదం తక్కువైపోతుందేమో అని చెప్పి చాలామంది భయపడుతూ, ప్రపంచంలోని ఇప్పటి వరకు చాలా పెద్ద దేశముగా పేరుగాంచిన రష్యాలో చెప్పాలి అంటే బైబిల్ తప్ప అన్ని మత గ్రంథాలు బ్యాన్ అండి. ఎందుకు అంటే బైబిల్ మాత్రమే నిజమైనదని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి మిగతా ఏ మత గ్రంథాలను కూడా పంచకూడదు, కనీసం వాటి పేరెత్తకూడదని మాట్లాడే పాశ్చాత్య దేశాలు ఎన్నో. ఈరోజు బైబిల్ నిజంగా ఒక మనిషిని మార్చలేదనుకుంటే బైబిల్ని చదువుకున్న పాశ్చాత్య దేశాలు ఎందుకు గొప్పవయ్యాయి? ఈరోజు సమాజంలో నీ గ్రంథాలు గొప్పవని చెప్పుకుంటున్నా ఆ గ్రంథాలను పట్టుకున్న నువ్వెందుకు ఎక్కడ ఇంకా ఇన్ఫ్లేషన్తో, ఇంకా రోగాలతో,
ఇంకా లంచాలతో, ఇంకా భయంకరమైన ఆర్థిక సమస్యలతో ఎందుకు ఇక్కడ ఉండిపోయావు? బైబిల్ని చదువుకున్న వాళ్ళెందుకు గొప్ప వాళ్ళు అయిపోయారు? అంతేనా కదా అండి? మాట్లాడితే చాలామంది ఎడారి మతం అంటూ ఉంటారు కదా. భారతదేశంలో భారతీయులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారని చరిత్రకారులను అడిగితే వాళ్ళు కూడా చెబుతారు, ఆర్యులు ద్రావిడులు అందరూ కూడా భారతదేశానికి సంబంధించిన వారు కాదు, వీళ్ళు కూడా అదే మధ్యధార ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళే. చెప్పాలంటే మతమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే ఎడారి వాళ్ళే. వారి సొంత లాభాల కోసం ఇవన్నీ చేశారండి. వారి సొంత మత ప్రయోజనాల కోసం గుళ్ళు కట్టారు, చర్చిలు కట్టారు, హాస్పిటల్ కట్టారని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి వారి ప్రాథమిక లక్ష్యం ఏంటో తెలుసా? భారతదేశాన్ని బాగు చేసి అప్పుడు దేవుని కోసం చెప్పాలి అని అనేక మంది మిషనరీలను ఈరోజు భారతదేశంలో చాలామంది తప్పుబడుతూ వారి ఆలోచనలు కూడా అపార్థము చేసేవారు ఎంతోమంది లేకపోలేదు. పాకిస్తాన్ని చూసి చాలామంది టెర్రరిస్టులు అని భయపడతారు. ఇంకో 10 సంవత్సరాలు పోతే భారతదేశాన్ని కూడా చూసి భయపడతారు. కారణం ఏంటి అంటే భారతదేశంలో కూడా ఈరోజు తెలియకుండానే మతోన్మాదులు ఎక్కువైపోతూ చెప్పేవాడిని చెప్పనివ్వరు, వారు చెప్పుకోరు, ఇటు క్రీస్తు గొప్పతనాన్ని ఒప్పుకోరు. సమాజం ఒప్పుకుంటే అది తప్పు అని తమ సొంత సిద్ధాంతాలను పుట్టిస్తూ తమ సొంత వాక్యాలని దేవుడు చెప్పాడని చెప్పి బోధిస్తూ, దీనికి తోడు క్రైస్తవులు కూడా వారికి తగినట్టుగానే వారికి మరి ఇవ్వడానికి, వారికి మెటీరియల్ ఇవ్వడానికి అన్నట్టుగా వారి పాటలు, వారి వేషధారణ, వారి బ్రతుకు, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా లేవా? ఒక స్త్రీ తన పేరులో బోల్డ్ అని పెట్టుకొని సమాజంలో సినిమా పాటకు ధీటుగా దేవుడి పాటను పాడుతూ ఉంటుంది. ఆ పాట తనకు నచ్చచ్చేమో, కానీ సమాజంలో అది ఏమవుతుందంటే దేవుని నామాన్ని అవమానపరిచేదిగా. ఈరోజు సమాజంలో చాలామంది దేవుని పేరు చెప్పుకొని చేసేదాన్ని వ్యాపారం అని అంటాను. ఆ వ్యాపారం చాలామంది దృష్టిలో వారిని వారి మతాల్లో వ్యాపారం చేయొచ్చేమో, కానీ క్రైస్తవులే అందరూ దృష్టికి వస్తారు. వచ్చేమవుతారంటే ఇది డబ్బులు దండుకునేవారు అనుకుంటారు. కానీ నిజానికి యేసు డబ్బులు దండుకోమని ప్రపంచం మీదకి మనల్ని పంపించలేదు. మనస్సులు మార్చి అనేక మందిని అగ్నిలో నుంచి బయటికి తీసుకురమ్మనే కదా లోకంలోనికి వేసి పంపించాడు. మొదటిది, లోతు కుమార్తెల సందర్భంలో దేవుడు ప్రమోట్ చేయటం లేదు, దేవుడు రికార్డ్ చేసింది నీకు వినిపిస్తూ. రెండవది, లోతు కుమార్తెల విషయంలో వారి కుమార్తెలు మాత్రమే చూసావు, కానీ వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు ఏదైతే ఉందో అది ఇంకా భయంకరమైనది. ఆ ఊరికి చేయబడినది నిజానికి వారికి మనసుకు పట్టుంటే వాళ్ళు దుష్టమైన పని చేసుండేవాళ్ళు కాదు. ఇక మూడో విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం అండి. మూడవది చాలా సింపుల్ విషయం. చాలామంది లోతు కుమార్తెలను చూసి ఎలా బ్రతకూడదండి, బైబిల్ ఎలాంటి పుస్తకం అండి, మరి ఇదే బైబిల్ నేర్పిస్తుందా అని అంటూ ఉంటారు కదా. నిజానికి బైబిల్ సెంటర్ అయి ఉన్నది లోతు కుమార్తెల మీద కాదు. బైబిల్ అనేది ఎవరి మీద ఆధారపడిన పుస్తకం అంటే యేసు అనబడే ఒక వ్యక్తి మీద ఆధారపడిన పుస్తకము. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో యేసు మాత్రమే చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించండి. లోతు కుమార్తెలు ఎక్కడైనా చెప్పారా అండి మేము చేసిన పని చాలా గొప్ప పని, మమ్మల్ని వెంబడించండి అని ఎక్కడైనా చెప్పారా? దావీదు ఎక్కడైనా చెప్పాడా? సొలొమోను ఎక్కడైనా చెప్పాడా? పౌలు గారు ఎక్కడైనా చెప్పారా? పేతురు గారు ఎక్కడైనా చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు, యేసు మాత్రమే చెప్పాడు. కారణం ఏంటంటే బైబిల్కున్న ఏకైక ఆధారం కానీ బైబిల్కున్న ఏకైక కేంద్ర స్థానం కానీ ఏంటంటే మనం నమ్ముకున్న రక్షకుడైన యేసు. పాత నిబంధనలో ప్రవచనాలు కానీ కొత్త నిబంధనలో బోధనలు కానీ ఈరోజు నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే కానీ అన్నీ ఎవరి మీద ఆధారపడ్డాయంటే యేసు క్రీస్తు అనబడే ఒక వ్యక్తి మీద. నువ్వు చూడాల్సి వస్తే ఎవరిని చూడాలంటే యేసుని చూడాలి. నువ్వు నేర్చుకోవాల్సి వస్తే ఎవరిని చూసి నేర్చుకోవాలంటే యేసుని చూసి నేర్చుకోవాలి. నువ్వు బ్రతకాలంటే ఎవరిలా బ్రతకాలంటే యేసు వలే బ్రతకాలి. మరి మిగతా ఈ జీవితాలన్నీ ఏంటంటే ఆయా సందర్భాల్లో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు నీకు మరికొన్ని అవకాశాలు, మరికొన్ని ఉదాహరణలుగా దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు.
యుద్ధము దావీదు వల్ల ఎలా చేయాలో బైబిల్లో దేవుడు రాయించాడు. పొరుగువాని విషయంలో దావీదు ఎలా తప్పిపోయి ఎలా శిక్షనుందాడో కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. బైబిల్ అనేది అందుకే 2 అంచులు కలిగిన ఖడ్గము, ప్రతి చోట కూడా తెగివేయబడి నరికివేయబడేంత గొప్ప శక్తి కలిగిన పుస్తకము. అర్థము చేసుకున్న వాడి చేతిలో ఒక ఆయుధం అవుతుంది. అర్థం కాని జీవితాలు అదే పూడి చేస్తుంది. సమాజంలో ఈరోజు అర్థం కాలేదు కాబట్టి సమాజంలో చాలామంది లోతుకు మాత్రమే బైబిల్గా ప్రాధాన్యమైన వారు అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్కి మధ్యవర్తి కానీ బైబిల్కి ఆదర్శవంతమైన వ్యక్తి కానీ మనం ఈరోజు ఎవరి జీవితాలు చూసి మన జీవితాలను మార్చుకోవాలంటే యేసు జీవితాన్ని చూసి కాదా? కొలస్సీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు కదా, భూమి అందైనను ఆకాశం అందైనను భూమి కింద పాతాళం అందైనను ప్రతి వారి మోకాలు యేసు నామమును వంగాలని రాయించాడా? లోతు కుమార్తెలని రాయించాడా? ఈరోజు ఆ సందర్భాన్ని చదివిన ఎవడూ కూడా తప్పు చెయ్యాలని ఆలోచించడు. కానీ ఈరోజు నీకు తప్పు చెయ్యాలని బైబిల్ ప్రోత్సహిస్తుందా అనే ఈ వ్యంగ్యమైన డౌట్ నీకు ఎందుకు వచ్చిందంటే నీ మనసు బాగాలేదు, నీ మానసిక పరిపక్వత బాలేదు. అందుకే సమాజంలో చాలామంది ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడమంటే చెబుతాను, చాలామంది మతోన్మాదులు ఉంటారు కదా. ఈ మతోన్మాదులు అందరూ ఎవరంటే ఒక పక్క వారు నమ్ముకున్న దాని మీద స్థిరంగా లేక, ఒక పక్క వాక్యము అర్థం కాక, సమాజంలో వీరిలాంటి కొంతమంది మైండ్ సెట్ కలిగిన వాళ్ళని వెనకాల వేసుకొని దొరికిన ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అది నాకు తెలుసు, ఇతను నాకు తెలుసు, ఇది ఇంత గొప్ప, బైబిల్ ఎన్ని చోట్ల బ్యాన్ చేసేది, ఇతనే జీవో పాస్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అమెరికాలో ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగిందని లేనిపోని నిజానికి గట్టిగా వారు నేను ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా ఉండదు. సమాజంలో చాలామంది సోకాల్డ్ మతోన్మాదులు చెప్పాలంటే వాళ్ళ సొంత ఊర్లో వారిని మతిస్థిమిత్వం లేదు వారిని చెప్పి, వారి సొంత ఊరిలో అతనికి క్యారెక్టర్ లేని వాడిని చెప్పి బయటికి తోసేసిన వారు మతోన్మాదులుగా మత పిచ్చి కలిగిన వారుగా సమాజంలో చాలామంది తిరుగుతూ. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ద్వేషం? క్రీస్తు మీద నీ ద్వేషము, క్రైస్తవుల మీద ఎందుకు నిజం చెబుతున్నారనా, అనేక మందిని మారుస్తున్నారనా, ఈ మార్గం ఎంత ఎఫిషియెంట్గా ఉందనా? చేతనైతే నీ దాన్ని నువ్వు చెప్పాలి కానీ అది చెప్పడం చేత కాదు, ఎందుకంటే దానికోసం కూడా అతనికి పూర్తిగా తెలియదు. అంతేనా కాదా అండి? చాలామందికి ఇటు బైబిల్ మీద అవగాహన ఉండదు, అటు వారి సొంత పుస్తకాల మీద అవగాహన లేక చాలామంది డిబేట్కి వస్తూ ఉంటారు. కానీ వారి గ్రంథం మీదే వారిని ప్రశ్న అడిగితే సరిగ్గా వారు సమాధానం అనేది చెప్పలేరు. పాపపు లోకం వేసే ప్రతి ప్రశ్నకు క్రీస్తు దగ్గర సమాధానం ఉంది. ఒకవేళ క్రీస్తే నీ జీవితం విషయమై నేను ప్రశ్న వేస్తే నీ దగ్గర సమాధానం ఉందా? మన అనేక మంది క్రీస్తు ఎలా పుట్టాడు, క్రీస్తు ఎలా మరణించాడు, మరి ఇలా బైబిల్లో ఉన్న సందర్భాల మీద మన డౌట్లు అడుగుతూ ఉంటాం కదా, మతోన్మాదులు అడుగుతూ ఉంటారు కదా. వారి జీవితంలో వారి పర్సనల్స్ను కూడా దేవుడు ప్రశ్నిస్తే ఏ మనిషి అయినా నిలబడి సమాధానం చెప్పగలిగేంత ధైర్యం కలిగిన వాడుగా ఉన్నాడా? ఈరోజు సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే కారణం 2. మొదటిది క్రీస్తు మీద ద్వేషమైతే, రెండోది క్రీస్తు అంటే భయం అండి. ఎక్కడ క్రైస్తవులు విస్తరించి మరి మన గతించిన వారం మనం మాట్లాడుకున్నప్పుడు ఐగుప్తీయులు భయపడ్డారంటే ఎవరిని చూసి? ఇశ్రాయేలీయుల వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతున్నప్పుడు ఎక్కడ యుద్ధంలో వీరు మాకు ఎదురు తిరుగుతారేమో అని ఐగుప్తీయులు వారిని బానిసలుగా చేసుకున్నట్టు సమాజం ఎక్కడ క్రైస్తవులు ఎక్కువైపోతే దేశాన్ని మరి భూమిని తలక్రిందులు చేస్తారేమో భయపడి సమాజంలో చాలా బుద్ధిహీనులు చేసే పనే ఇది. మరలా చెబుతున్నాను, లోతు సందర్భంలో బైబిల్ రికార్డ్ మాత్రమే చేస్తుంది కానీ ప్రమోట్ ఎక్కడా చేయటం లేదు. అనగా ఏం జరిగిందో నీకు చెబుతుంది కానీ అలా చేయమని నిన్ను ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. రెండవది, బైబిల్ ఏమని మాట్లాడుతుందంటే లోతు కుమార్తెలే కాదు వారున్న ఊరి ఎంత భయంకరమైందో మాట్లాడుతుంది. ఈరోజు నీ బ్రతుకులు అలా ఉండకుండా చూసుకోమని నేను హెచ్చరిస్తూ, ఇక 3వ విషయము చిట్ట చివరి విషయము బైబిల్కి మధ్యవర్తిగా ఉన్నది, బైబిల్ నుంచి మనం ఆచరించవలసింది. యేసు గాక మరి ఏ క్యారెక్టర్ కూడా
చదవండి, వారి జీవితాలను కూడా చదివి మంచి విషయాలను తెలుసుకోండి, వారు ఎలా పడిపోయారో తెలుసుకోండి. కానీ పాటించవలసింది మొత్తానికి నీ జీవితంలో ఐడల్గా పెట్టుకోవాల్సింది, నీ జీవితంలో ఇతని వలె నేను ఉండాలి. ఎవరిని నేను తీసుకోవాలంటే యేసుగాక మరొక వ్యక్తి ఎవరు కూడా. మరొక మాట, మతోన్మాదులు ఎంత బురద జల్లాలనుకున్నా, సమాజంలో ఎంతోమంది క్రీస్తుకు హేట్ అనగా ఆయన పట్ల మరి ద్వేషాన్ని తీసుకురావాలనుకున్నా, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన జ్ఞానం ఏమిటో, ఆయన వాక్యం ఏమిటో, ఆయన పరిశుద్ధ గ్రంథానుకున్న పరిశుద్ధత ఏంటో, గొప్పతనం ఏంటో, నువ్వు ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టినా ప్రజల మనసులో అది చెరగని ముద్ర వలె దేవుడు వేసి ఉన్నాడు. ఆలోచించండి, అనేక మంది మతోన్మాదులు ఒకవేళ మీ దగ్గరికి వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగినట్లు దేవుడి జ్ఞానములు ఇచ్చినాగన చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందర్భాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంచక్కడి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయంలో లోతు కుమార్తెల సందర్భాన్ని బైబిల్లో ఎందుకు రాయించాలని చర్చ జరుగుతున్న ఈ సందర్భాల్లో రాయబడిన సందర్భాన్ని అర్థం చేసుకోలేక అస్థిరులు, ఈ విద్యావిహీనులు, ఈ మూర్ఖులు, మతోన్మాదులు సమాజానికి దాన్ని ఎలా మరి రిప్లై ఇస్తున్నారనే దాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. బైబిల్ చరిత్ర ప్రతిదాన్ని రికార్డ్ చేసి తప్పప్పులను సమానముగా చూపిస్తూ ఎటువైపు వెళ్తారనే నిర్ణయాన్ని మా చేతుల్లో పెట్టిందనే విషయం వారికి ఎక్కడ తెలుసు తండ్రి. లోతు కుమార్తెల కోసం వారు చదివిన దానికన్నా ఇంకా గొప్ప స్థితిగతులు వారి జీవితాల్లో, భయంకరమైన పాపపు స్థితిగతులు వారు చూశారనే విషయాన్ని దేవుడు దాని విషయమై సొదొమ గొమొర్రాను నాశనము చేసినప్పుడు కూడా వారి మనసులు మారలేదన్న సంగతి మతోన్మాదులకు ఎక్కడ తెలుసు తండ్రి. బైబిల్ని చూసి నేర్చుకోవాల్సిన యేసు జీవితాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ జీవితాల్లో తప్పులు మా జీవితాల్లో ఉండకూడదని మీరు రాయించిన మాటని బట్టి, వాటిని బట్టి సమాజంలో మీ నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న వీరికి ఎక్కడ తెలుసు తండ్రి. బైబిల్ గొప్పతనాన్ని ఎవరూ పాడు చేయలేరు తండ్రి. కానీ క్రైస్తవులుగా మా జీవితాల్ని మేము సరిచేసుకుని నీకు మహిమపరిచి నీకు మహిమను తీసుకొచ్చేవారికి ఉండగలటకు సహాయాన్ని అనుగ్రహించడం తండ్రి. ఈ వారంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ ఉత్సాహంగా ముందుకు సాగిపోయే బలాన్ని, ధైర్యాన్ని మా అందరికీ దయచేస్తారు. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సద్గాను మీ అందరికీ ప్రభుపేట నా వందనాలండి.